చెడ్డ పని చేసి మేలును చెందలేడు, చెడ్డ పని చేసి మేలును చెందలేడు, మంచి పని చేసి కీడును గంచలేడు. నిమ్మమును నాటి సూత ఫలంబు గొనునే, నిమ్మమును గొనునే సూత ఫలంబు నాటి. అన్ని రూపులు, అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు. After committing a bad act, can you hope to acquire some good results out of that? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to Him. All idols and all figures which we worship represent Him. In everyone He is present. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనంత జగత్తునందు అఖిల కోటి జీవరాశుల యందు అన్ని మార్గముల యందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి. Pavitratma Swarupas, students, that in this infinite world there are many manifold jivas, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us. ధర్మో హితేషాం అధికో విశేషః, జ్ఞానం హితేషాం అధికో విశేషః. మానవులకు మిగిలినటువంటి పశుపక్ష మృగాదులకు ఆహార నిద్ర భయ మైదునాదులు యందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముడ్చబడినటువంటిది. While ordinary things are common to man and all other beings in the creation, man is distinguished by two special features. They are, one is dharma, the other is jnana or wisdom. అయితే ఈ ధర్మము జ్ఞానము ఈ మానవుని యందు లేకుండినా మానవులు కూడాను మిగిలినటువంటి ప్రాణకోటిలో చేరినటువంటి వారుగానే గుర్తించడానికి వీలవుతుంది. If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings. ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి. We should recognize in the very first instance what this word dharma means. ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు. అనగా ధరించినటువంటిది అని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనలను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము. What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma. ఇంకా మానవుని అనేక రకములైనటువంటి కొన్ని నియమనిష్టలను తనకు బోధించి తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు. Also, in many ways, man is taught the various restrictions and the rules under which he has to function. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma. ధర్మో ధార
యతే ప్రజాహ అన్నారు. అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను, నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి. One other significant meaning for dharma is what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma. ఇంకా కేవలము రక్షించడము, మానవులను తగినటువంటి యొక్క మార్గమును నడిపించడము, వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి పద్ధతులను అందించడమే కాకుండా ఇంకా ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతో హంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మమని కూడాను. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది. In addition to the features which have been mentioned, such as protecting human beings, such as putting them along the right path, such as introducing certain correctives with regard to their future life, there is also another significant explanation for dharma. Dharma will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma. ఏదో ధర్మ తదో విజయ అని మనకు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అనేటువంటిది కూడాను ఈ ధర్మం యొక్క పవిత్రత. It is also another sacred quality of dharma that wherever there is dharma, there will be victory as well. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ధర్మ శబ్దములకు అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము. This sacred term, dharma, it has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is. అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు. This word dharma, which is really bound up with an infinite variety of names and which is indeed sacred to a very large extent, today in the modern age, dharma is being described by one word, duty. డ్యూటీ అనగా ఒక వ్యక్తికి, ఒక కాలమునకు, ఒక దేశమునకు, ఒక పరిస్థితికి, ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము. Duty is something which is directly connected with one individual, or it may be connected with a particular time, or it may be connected with a country, it may even be connected with an environment. This is the significance of the word duty. కానీ ధర్మము త్రికాల, త్రిలోక, త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma, and it expresses the divine nature of the Atma. అంతఃకరణమునకు, ఇంకా మానసిక వృత్తులకు, స్థూల దేహమునకు ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను
తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం. It is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other. ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడాను చెప్పవచ్చు. The place of birth for this dharma is the place of our heart. What emanates as pure ideas from this sacred place of heart, when converted into the shape of work, that will be called dharma. దీనినే హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను చెప్పడానికి వీలు ఉంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను. The place of the heart may also be referred to as the place of the yuga. హృదయములో మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు. The changes that are produced in the heart may also be referred to as the changes in a yuga. కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివిగాను నిర్మలమైనటువంటివిగాను స్వార్థరహితమైనటువంటివిగాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కళను మనం అందించడానికి వీలవుతుంది. So, it is only when we have our heart as a pure and truthful one, it's only when we have it as clean and when we have it as a selfless heart, we will be able to give the proper meaning to this word dharma. మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనం ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చును. If you have to be told in an easy manner that you may understand it, one can describe dharma by saying that whoever else does things which will trouble your heart, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma. ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయడానికి పూనుకోవాలి. Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others. కానీ ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు. But to say that what others have done is wrong, and at the same time we undertake to do the very same things which we have found fault in others, this would be called adharma. ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు. When we recognize what others do, certain things will cause us difficulties. And if we in our turn do exactly the same things and cause difficulties for others, that would be adharma. అయితే ఈ రెండింటికి మధ్యలో మనం ఇంకొక విషయాన్ని కూడా విచారించక తప్పదు. Between these two, we also have to find out and inquire about one other issue. ఒక్కొక్క సమయమును పురస్కరించుకొని ఒక్కొక్క కార్యమును పురస్కరించుకొని ఒక్కొక్క వయసును పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమును పురస్కరించుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటాది. Sometimes and under some circumstances and at some age and in some place, depending upon these things, sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake. ఒక్కొక్క తూరి వారు బాధపడతారే అనేటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటది. Sometimes, even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him. అయితే ఇట్టి కఠిన పదములు కానీ ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడాను ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma. కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహా క్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడాను కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. Simply because one uses a sword and cuts with that knife, one cannot conclude that that individual is a cruel person. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping? కనుక ఇది దేశకాల పాత్ర కారణమును కూడాను పురస్కరించుకొని ఒక్కొక్క పదములు కాని ఒక్కొక్క విషయమును కాని కొంత కఠినమైనటువంటి దీంట్లో ఉపయోగపరచవలసి ఉంటుంది. కనుక మనసునందు మంచిని తలంచి వారి యొక్క ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఆశించి చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల యందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కానీ అధర్మమును చెప్పడానికి వీలు కాదు. Therefore, depending upon the time, upon the circumstances, and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma. అసత్యములో ప్రవేశింపచేసినప్పుడు అది ఒక విధమైనటువంటి ధర్మ విరుద్ధమే కావచ్చు. కానీ అది ప్రేమతో చేసేటువంటి యొక్క విషయం నందు అది అధర్మమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటిదిగా ఉండదు. లవ్ ఇన్ లా ఇన్ లవ్ అని మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు. ఆ పిల్లవాడు ఏదో చేయరానటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రమున ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం. If you do something which has a relation to untruth, then it could be called adharma. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty? అదే విధముగానే ధర్మము, లోక ధర్మము, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి. In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time. ఈ సర్వధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం. The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma. దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను. It is in this context that we can say that all religions are your own, all forms are your own. ఏ ధర్మమైనా కానీ తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించడం లేదు. Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty. కనుక ఏ విధమైనటువంటి యొక్క అన్ని మతములు ఎందుకును సమత్వమైనటువంటి విషయములు ఏవి చెప్పినవో ఆ చెప్పిన వాటిని మనం ఈనాడు విసర్జించి చెప్పనటువంటి వాటిపైన విస్మరించి
కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది. All religions have had something common and something good. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention, and we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma. ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ యందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకులకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు. If each one develops faith in his own religion, if each one puts into practice whatever has been said in his own religion, then there will be no room for the kind of thing which we see these days, for the differences of opinion which are flourishing these days, and for also the uncultured way in which we have been talking occasionally. మతం పైన విశ్వాసము కలదని చెప్పుచు ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధనలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుండాలి. While saying that you have faith in your religion, while saying that you are one of those who have developed faith in that religion, if you act in your daily life in a contrary manner, do things which are against what has been told in that religion, one can understand how much faith we really have in our religion. నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా నువ్వు విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా నువ్వు వీలు కాదు. If you have true faith in the religion which you profess, if you believe in the sayings of that religion truly, then there is no chance of your behaving in a manner contrary to the contents of that religion. ఈనాడు మన విశ్వాసములు అన్నీ కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరార్థం లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి. Today, all the faith we profess seems like an external cloak which we are putting on. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma. మన యొక్క భక్తి శ్రద్ధలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడాను ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించటం లేదు. All our devotion, all our faith, and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you. ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయంలో మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదలితేమా మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి. If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place. దీనిని పురస్కరించుకుని భగవద్గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు. It is in this context that the Bhagavad Gita has said, Satatam Yoginaha. This means you must be a yogi always and at all times. You must be a devotee always and at all times. It won't do if sometimes you are a yogi, at other times you give it up. You show devotion at some times and you give it up at other times. మన శాంతములు, మన సహనములు, మన యొక్క సద్గుణములు కూడాను కేవలము పూజ రూమునందు మాత్రమే లేక ధ్యాన సమయమునందు మాత్రమే వాటికి తగినటువంటి విలువనిస్తున్నాము. ధ్యానము తదుపరి పూజ రూము దాటి వచ్చిన తక్షణమే దానికి మనం స్వస్తి చెప్పి తిరిగి విరుద్ధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం. Our peace,
our forbearance and our good qualities, we are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them. ఈ విధమైనటువంటి సద్గుణములు కానీ శాంత స్వభావములు కానీ ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంతరము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు. Such good qualities, such peaceful behavior, these things are not bound down and limited to any particular time. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice. దీనికి ఒక చిన్న ఉదాహరణము, Small example for this. ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు. One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest. కానీ అతని చేతి యందు ఒక టార్చిని తీసుకున్నాడు. He took a torchlight in his hand. ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది. When he put on the torchlight, he is able to see only 10 yards lighted up. లేక ఒక అరకెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరకెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది. On the other hand, if he has an Hurricane lantern in his hand, the light of that lantern will be able to shine only for about 4 or 5 yards. సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరకెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూచేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది. He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards. ఈ సమయం లోపల ఏదో ఇంకొక వ్యక్తి, ఒక సన్యాసి ఆ మార్గం లోపలనే బయలుదేరి వస్తున్నాడు. At this time, another person, a sannyasi, was also coming the same way. అప్పుడు నాయనా నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి. Sannyasi asked this man, where are you going? Why are you feeling so sorry? What is the matter? స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాది. నేను ఎట్లా ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాది అన్నాడు. This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me. ఒరే పిచ్చివాడా, ఆ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే దూరం ప్రసరించినప్పటికీ పర్వాలేదు, నీతో పాటు ఆ లైట్ ను కూడా నువ్వు ప్రయాణం సలిపించు. ఎంత దూరం నీవు వెళ్ళగలవో ఆ లైట్ కూడా నువ్వు నీతో అంత దూరం రాగలదు అన్నాడు. He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling. Then the light will come all the way with you. అదే విధముగానే మనము ఒక ఉత్తమమైనటువంటి భావములను, ఒక పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములను, ఒక దివ్యమైనటువంటి యొక్క శాంతమును మన వెంటనే పెట్టుకుని మన జీవిత ప్రయాణం సలిపినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి. In the same manner, if we have a sacred idea or a good quality or the divine quality of peace in us and keep them with us, wherever we go, wherever we may travel, all these good qualities will also be traveling with us. పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకొని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకొని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం. God is omnipresent.
On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place, and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt, and we give up all these good qualities. కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంక నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు. If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities? పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకొని, హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకొని, ఆ జీవుడే దేవునిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన. You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body. కనుక సర్వ కర్మలు ఎందుకుడను, సర్వ ప్రదేశములు ఎందుకుడను, సర్వ వ్యక్తులు ఎందుకుడను పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము. Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly. అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత, భాగవత, రామాయణ, ఇతిహాస పురాణములు, బైబిలు, ఖురాను, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. Therefore, you must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith. ఇట్టి సత్సంగానికి మనము తగినంత కాలమును అందించాలి. We must devote sufficient time for such good company. మనకున్నటువంటి కాలము లోపల ముక్కాలు భాగము మనము వృథా గడుపుతున్నాము, మిగిలినటువంటి కాలు భాగము మన స్వార్థమునకై ఉపయోగపెడుతున్నాము, కానీ పరార్థము చింత మర్చిపోతున్నాము. The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness, but we are not spending any time at all with regard to matters which are spiritual. కనుక మనము పరోపకారార్థమైనటువంటి యొక్క కర్మల ఎందైనా కూడాను మనము ఈ కాయమును ఇమిడ్చి తద్వారా పరమాత్మ సేవనిగా విశ్వసించి మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి. Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time. ఈ వయసు లోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్లోపల మనం సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం. In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham. కనుక మనం యువకులైనటువంటి మీరు మీ సోమరత్వాన్ని కొంతవరకు నువ్వు పక్కకు నెట్టి భగవత్ విశ్వాసం మీ హృదయమునందు అభివృద్ధి పరచుకొని సర్వజీవుల యందు కూడా సర్వేశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు కొంతవరకు విశ్వసించి మీ యొక్క సేవను సార్థకమనించుకోవటానికి, పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి. Young people should push aside the feeling of idleness. They should develop faith in God
and you should regard all living beings as equal, and you must do service and sacred service. దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడాను ఉండటం కద్దు. There is an inner meaning in all our stories and in all our itihasas. దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడాను మనం చెయ్యాలి. We must also make some effort in this direction. ఒక చిన్న ఉదాహరణము, As one small example, ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి, త్రిశూలధారి అయి, త్రినేత్రధారి అయి, కొంతవరకును గజ చర్మమును గట్టుకొని తదుపరి విభూతిని పూసుకొని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి. if we think of Ishvara in the context of the present day world, we at once picture someone who has tied up his hair, who has got a trisula in his hand, who has got 3 eyes, and who has got a leopard skin on him, and so on. This is the kind of feeling we get in this present day world. దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ ఒట్టుతో తాంబూల రాగాద రమ్ముతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయ వృచ్చితోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేనితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు. The same picture which we have of Ishvara can also be described in a beautiful poem in a devotional manner by giving the description of what he is wearing, of what he is having round him, of the color which he exhibits, of his matted hair, and so on. This can be a beautiful poetic description of the same picture of Ishvara. అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాడనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం. The real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth. అయితే ఇట్టి ఈశ్వరత్వంలో శ్రేష్టమైనటువంటి వాడు మహేశ్వరుడు అని. In this aspect of Ishvara, the one who is at the highest is Maheshvara. అట్టి మహేశ్వరుని యొక్క సంకల్పము చేతనే ఈ సృష్టి స్థితి లయములనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం. It is by the very thought, by the sankalpa of such Maheshvara, we believe that all this creation, this maintenance and this destruction is going on. ఇట్టి మహేశ్వరుని యొక్క వాయు భాగమునే ఒక విష్ణువని, దక్షిణ భాగమునే శివుడని, ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు. It is also customary for us to describe Maheshvara as one part of him as Vishnu, another part as Shiva, and the central part as Rudra. అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు, మంగళమును అందించేటువంటి వాడు కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు. The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva. మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గదర్శకుడుగా నిలిచి సకలైశ్వర్యములు కూడాను మనకు అందించి ఇహమునకు పరమునకు మార్గమును నిరూపించి జ్ఞానైశ్వర్యము, ధనాశ్వర్యము, గుణాశ్వర్యము, బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. On the other hand, one who gives us who shows us all the ideal paths, who gives us all kinds of wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth, he who gives to us, he has also been described as Shiva or Shankara. శంకరుడు కర అనగా ఏమిటి? నీకు శం అనగా సుఖమును అందించేటువంటి వాడు, అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు. Shankara
That is, Kara is one who does, who hands in. Sham is prosperity. All kinds of Ananda, Chidananda or Sachidananda is caused by Shankara. సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు. There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva. ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములను పురస్కరించుకొని నిన్నటి దినము ప్రజ్ఞలు మూడుగా చెప్పాను. జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అని. It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna: the Jiva Prajna, the Ishvara Prajna and the Atma Prajna. జీవ ప్రజ్ఞ తనను తాను బంధించునని, ఈశ్వర ప్రజ్ఞ పరులను బంధించునని, ఆత్మ ప్రజ్ఞ బంధ విమోచన జరుపుతుందని తెలిపాను. It was mentioned to you yesterday that Jiva Prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you. అయితే కొంతమందికి ఈశ్వర ప్రజ్ఞ అనేటువంటిది ఇతరులను ఎట్లా బంధించును అనేటువంటి ఒక సందేహము బయలుదేరింది. Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others. అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు. That means by using wealth, one can make an attempt to bind others. అనగా ఎట్టిది ఐశ్వర్యమనగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు. ఇవన్నీ కూడాను ఐశ్వర్యముల కిందనే లెక్క. What kind of wealth? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of Aishwarya or wealth. ఇంతే కాదు, జ్ఞానము చేత కూడాను బంధించవచ్చు. అందుకోసమనే భక్తుడు భక్త పరాధీనుడు అన్నాడు. భక్తి చేత భగవంతుణ్ణి బంధించటం చేత భక్తునికి స్వాధీనుడైపోయాడు భగవంతుడు. Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion. కనుక మనం ఐశ్వర్యముతో ఈశ్వరత్వముతో బంధింపబడటం అనేటువంటిది ఒక విధమైనటువంటి అసత్తు లోపల ఉండేటువంటి యొక్క తత్వానికి ఇది సమన్వయమైపోతుంటాది. Therefore, this idea that Aishwarya or the nature of Ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth. ఎవరు జ్ఞానమును పొంది జ్ఞేయ స్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివానిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు. The one who has acquired the ultimate wisdom and becomes identical with the object of his wisdom, then he becomes very happy and he is referred to as tadevatvam. తత్ ఏవ ఆత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు. This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is one with the object of his wisdom, the Jnaya Swarupa. అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే త్వమేవ తత్ అన్నారు. But this jnata, the person who is having the wisdom, while looking at the object of his wisdom, in his great bliss, he sometimes finds great happiness. This is referred to as tvameva tattvam. తత్ ఏవ తత్వం, తత్ ఏవ తత్వం, త్వమేవత్వం
అనేటువంటి రెండింటి యందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యునిది. In these two statements, tat eva tvam, tvam eva tvam, when you look at త్వం these, ఏవ తత్. tvam eva tat, when you look at these two things, you will find that one place belongs to the guru and the other place belongs to the disciple. అనగా తత్వ స్థానములను కూర్చొని త్వమ్మును సరిగా బోధించేటువంటి వాడు ఒక గురువు. This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru. త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు. The one who sits in the place of tvam and makes an enquiry about the nature of tat, he is the disciple or the student. కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు. Guru stands in the place of tat. సత్ సత్ Sat. అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు. The disciple or the student also lives in close proximity to this sat. కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సద్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడాను ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడాను లీనమవటానికి అవకాశం ఉంటుంటుంది. This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat. దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి. అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం. When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state. ఇంకా రెండవ విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధనలు సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడాను జరుగుతూ ఉండటం కూడాను సహజం. If I have to explain to you easily and more clearly, one has to state that it is the practice in our country that while worshipping God, we undertake fasts sometimes. ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము, సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపంలో కూర్చోవటము ఉపాసనం. To get at the significance of this, we have to understand the correct meaning of the two words upavasana and upasana. Upavasana is to live close by. Upasana is to sit close by. అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? What is it? What is the benefit that we will get by sitting in close proximity? మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్ళటమో జరుగుతూ ఉంటుంది. When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool. అయితే ఎయిర్ కండిషన్ కి సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమునిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం. What is the benefit that we get by sitting near an air conditioner? The benefit is what the heat that is troubling us goes away from us and the coolness that is available from the air conditioner comes to us and gives us some comfort. ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోవటమో లేక హీటర్ని పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది. On the other hand, in a cold season, we sit round a fire or we have a heater near us. How do we get the benefit? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us. అయితే ఈనాడు మనము ఉపాసనలు ఉపవాసములు దేని నిమిత్తమై చేస్తున్నామంటే భగవత్ నిమిత్తమై మనం ఉపవాసం చేస్తున్నాం.
అనగా భగవంతునికి సమీపములో కూర్చోవటము, భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటాది. So today, why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God, or we want to go and live near to God. అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల, భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది. What is the benefit of going close to God or of being near Him? The benefit is that the Satchidananda which is with God will come to us, and all the bad qualities which are troubling us and which are in us will go away from us. కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కానీ ఉపాసనని కానీ మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది. కానీ అట్లు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నాం అనేది ఉపాసన 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 అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేరు మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా? So, there is some meaning in our understanding upasana or upavasana, in our attempt to go closer to God and to be near Him in close proximity to Him. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 share of milk, is there any meaning in this upavasana? కనుక మనము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యందు అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థమును మనం తీసుకొనక మన యొక్క ప్రార్థనలు కానీ మన యొక్క సాధనలు కానీ కొంతవరకు మనం వ్యర్థపరచుకొని నిరాశకు గురి అయిపోతుంటున్నాము. Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, ఇట్టి యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకునే నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకొని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని, దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Pavitratma Swarupas, students, you have come here for this summer class and you are staying here for a month with a specific view to understand the truth about these things. You must take the truth about these things into your heart and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close. Madhura Madhura Murali Ghanashyama, Madhura 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 Murali Ghanashyama, Madhura Madhura Madhuradipate Radhe Shyama, Madhuradipate Radhe Shyama, सूरदास प्रभु गे गिरिधारी, मीरा के प्रभु हृदय विहारी, मीरा के प्रभु हृदय विहारी, मधुर मधुर मुरली घनश्यामा, मधुर मधुर मुरली, मधुर मधुर मुरली घनश्यामा, मधुर मधुर मधुराधिपते राधे श्यामा, सूरदास प्रभु के गिरिधारी, मीरा
के प्रभु हृदय विहारी, मीरा के प्रभु हृदय विहारी, मधुर मधुर मुरली घनश्यामा, मधुराधिपते राधे श्यामा, गोविंद गोपाल प्रभु गिरिधारी, गोविंद गोपाल प्रभु गिरिधारी, गोविंद गोपाल हृदय विहारी, गोविंद गोपाल हृदय विहारी, गोविंद गोपाल प्रभु गिरिधारी, नंद किशोर नवनीत चोरा, नंद किशोर नवनीत चोरा, हृदय विकारा बड़ा चित चोरा, हृदय विकारा बड़ा चित चोरा, गोविंदा गोपाल प्रभु गिरिधारी, गोविंदा गोविंदा गोपाल प्रभु गिरिधारी, गोविंदा गोपाल हृदय विहारी, गोविंदा गोपाल प्रभु गिरिधारी, गोविंदा गोपाल, गोविंदा गोपाल प्रभु गिरिधारी, हर शिव शंकर से शंख शेखर, हर भम 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 बोलो, हर शिव शंकर से शंख शेखर, हर भम 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 बोलो, भवा भयंकर गिरिजा शंकर, धिमि 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 तक नर्तन केलो, भवा भयंकर गिरिजा, हर शिव शंकर शशांक शेखर, हर भम भम बोलो, भवा भयंकर गिरिजा शंकर, धिमि 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 तक नर्तन केलो, हर शिव शंकर शशांक शेखर, हर भम भम बोलो, हर शिव शंकर शशांक शेखर, हर भम भम बोलो, भवा भयंकर गिरिजा शंकर, धिमि 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 तक नर्तन केलो, भवा भयंकर गिरिजा शंकर, धिमि 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 तक नर्तन केलो, हर शिव शंकर शशांक शेखर, हर भम भम बोलो, भवा भयंकर गिरिजा शंकर, धिमि 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 तक नर्तन केलो, हर शिव शंकर शशांक शेखर, हर भम भम बोलो।